వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ నుంచి మన మొబైల్కి ఫైల్స్ ఎలా సెండ్ చేసుకోవాలి అండ్ ఎలా రిసీవ్ చేసుకోవాలని ఈ వీడియో చాలా సింపుల్గా చెప్తాను అనమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అండ్ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియో కూడా. అండ్ నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఒక ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అవుతుంది, మిగిలిన రెండు అయితే ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. మీరు చాలా మంది తెలిసే ఉంటాయి ఈ ప్రాసెస్, తెలిస్తే వెళ్ళండి, కూడా తెలియకపోతే మాత్రం ఎండ్ వరకు చూసి మీరు తెలుసుకోండి. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే షిఫ్ట్ ప్లస్ విండోస్ ప్లస్ ఎస్ ట్యాప్ చేసి మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. సో మీరు స్టార్టింగ్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా, యాక్టివేట్ ట్యాప్ చేయాలంటే మీకు కనపట్లేదు అనుకోండి, స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేస్తుంది. అండ్ గైస్, స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలో తెలుసుకొని ఉంటే మొత్తం వీడియో చెక్ చేసేయండి. అండ్ మన వీడియోకి వస్తే మాత్రం ఫస్ట్ ఈజీ వచ్చేసి వాట్సాప్ వెబ్ అనమాట. మీరు ల్యాప్టాప్లో గూగుల్లోకి వెళ్ళి వాట్సాప్ వెబ్ సెర్చ్ చేసి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చాలా మంది తెలిసిన ప్రాసెసే. జస్ట్ దీన్ని స్కాన్ చేస్తే మన మొబైల్ అయితే లింక్ అయిపోద్ది అనమాట, వాట్సాప్ లింక్ అయిపోద్ది. సో వాట్సాప్ మీరు ఏం చేస్తారంటే ఎలా స్కాన్ చేసినాక ఇక్కడ మీకు వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే చూపించట్లేదు. ఇలా వచ్చినాక మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో నుంచి, ఐ మీన్ ల్యాప్టాప్లో నుంచి ఫైల్స్ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసుకోండి. వన్స్ షేర్ చేసినాక అలా, ఐ మీన్ వాట్సాప్ వెబ్లో అలా ఉంటుంది, ఎక్కడ కూడా అలాగే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేయొచ్చు. మా ఫ్రెండ్కి నేను ల్యాప్టాప్లో ఫోటో పెట్టాను, బట్ ఇక్కడ నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఎక్కడ నుంచైనా మనం వీడియో కానీ ఫోటో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట గైస్. సెకండ్ స్టెప్ వచ్చేసి నియర్ బై షేర్ గైస్. ఇది దీన్ని రీసెంట్గా క్విక్ షేర్ కూడా ఉంటాయి, మా మొబైల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది డిఫాల్ట్గా అయితే ల్యాప్టాప్స్లో కానీ పీసీలో కానీ ఉండదు, మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగో తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, దాని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ మీకు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్మిషన్ ఏంటంటే డిఫాల్ట్గా మనకని ఉంటాయి, అంటే ఓన్లీ పర్సనల్ యూజర్స్ ఉంటాయి. దీన్ని ఎవరైనా పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక వన్స్ ఇక్కడ ఉండదు కదా, మీ ఇక్కడ ఫైల్ ఫోటోస్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అది రిసీవ్ చేసుకున్న సేమ్ ప్రాసెస్, మీరు మొబైల్ నుంచి ఎలా సెండ్ చేస్తే అలాగే సెండ్ చేయొచ్చు. రిసీవ్ చేసుకున్న సేమ్ అదే. అండ్ ఇక్కడ ఫైల్స్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క వీడియో చూస్ చేసుకున్నాను, దీని మీద ట్యాప్ చేసుకొని డన్ చేసాను అనుకోండి, ఐ మీన్ ఓపెన్ కొట్టినా డన్ కొట్టినా అయిపోద్ది అనమాట. అండ్ సేమ్ మీ మొబైల్లో కూడా మీరు క్విక్ షేర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు కూడా ఎవ్రీవన్కి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకేంది, నా నేమ్ వచ్చింది స్టీవెన్ అని. బట్ మీ మొబైల్ ఏంటంటే అక్కడ ఏ మొబైల్ దగ్గర ఉంటే ఆ మొబైల్ వస్తుంది ల్యాప్టాప్లో, దాని మీద ట్యాప్ చేస్తే మనకు వీడియో సెండ్ అయిపోద్ది అనమాట. ఇది సెకండ్ ఈజీ ప్రాసెస్. ఇది కొన్నిసార్లు టైం తీసుకుంటుంది గైస్, ఎందుకంటే మన యొక్క ఫైల్ బట్టి ఉంటుంది. అండ్ ఫైనల్లో వచ్చేసి ఇంకా టైం పడుతుంది. అండ్ ఈజీగా అయిపోయేది మాత్రం ఇదే 3 ప్రాసెస్లో. ఇంకో ప్రాసెస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను. అండ్ మీ పక్కన మొబైల్ స్క్రీన్ కూడా చెక్ చేయొచ్చు, మీకు ప్రూఫ్ కోసం అక్కడ పెట్టానమాట మొబైల్ కూడా. నెక్స్ట్ వే వచ్చేసి త్రూ బ్లూటూత్ గైస్. బ్లూటూత్ మీరు ఫస్ట్ ఆన్ చేయాలి, దాని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీ యొక్క మొబైల్లో కూడా బ్లూటూత్ ఓపెన్ చేయండి. ఎలాగైతే కనెక్ట్ చేసుకోవాలి. నేను ట్రై చేసిన ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అయితే నాకు వర్కౌట్ అయింది ఈ ట్రిక్, బట్ ఇప్పుడైతే వర్కౌట్ అవ్వలేదు, బట్ చెప్తున్నాను అనమాట. ఇలా చేసినాక అక్కడ మీకు బ్లూటూత్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే పైన మీకు షేర్ ఫైల్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి సేమ్ ఇందాక చేసే ప్రాసెస్, ఆ ప్రాసెస్ యూస్ చేస్తే మీకు ఫైల్స్ అయితే సెండ్ అయిపోతాయి. బట్ చాలా లెంతీ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఉపయోగించి నేనైతే ఫైల్స్ అయితే షేర్ చేసుకున్నాను, బట్ నేను స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నేను ప్రాబ్లం నాకు ఎక్కువ తెలియదు అనమాట. సో మీకు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్ అనమాట. సెకండ్ అయితే మాత్రం సింపుల్గా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఫైల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే మీరు మీ మైక్రోసాఫ్ట్ మొబైల్ అకౌంట్తో మాత్రం లాగిన్ అయితే మాత్రం మీ ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మా ఫ్రెండ్ ల్యాప్టాప్ కాబట్టి నేను కనెక్ట్ చేయలేదు. అది మీ ల్యాప్టాప్ అయితే మాత్రం మీరు కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎక్స్ట్రా టిప్స్ కావాలంటే టెలిగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ అకౌంట్తో లాగిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి షేర్ చేస్తే మీ యొక్క మొబైల్ అకౌంట్లో కూడా సేవ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. టెలిగ్రామ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా చాలా యాప్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదే గైస్ ఫైనల్గా వీడియో అయితే. మీకు కానీ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని కంప్యూటర్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నమాట, ఎందుకంటే నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు కంప్యూటర్లో, బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. అండ్ ఫ్యూచర్లో టాలీ, ఎస్క్యూఎల్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఎస్ఏపీ మీద మన క్లాసులు అయితే వస్తాయన్నమాట. నేను ట్రై చేస్తున్నాను, కుదిరితే రావచ్చు. తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్.